గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మా బర్డ్స్కి నేను కొత్తిమీర పెట్టాను అనమాట. ఒక్కొక్కసారి కొత్తిమీర ఒక్కొక్కసారి పుదీనా పెడుతుంటాను. వాళ్ళకి కొత్తిమీర పుదీనా అంటే చాలా ఇష్టంగా తింటాయండి, వారికి చాలా ఇష్టం అనమాట. సో ఫ్రూట్స్ కూడా పెట్టి చూశాను, బనానా, కానీ అవి ఇష్టంగా తినలేదు. కాకపోతే లీఫీ వెజిటబుల్స్ ఇష్టంగా తింటున్నాయని అవి పెడుతున్నాను అనమాట. అసలు ఎంత క్యూట్గా ఆడుతూ పాడుతూ ఎంత చక్కగా తింటాయో, చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. మీరే చూడండి, ఒకళ్ళొకొకళ్ళు నోట్లో పెట్టి తినిపించుకోవటం అలా చేస్తూ ఉంటాయి అనమాట. బట్ ఒకటి విషయం అండి, వీళ్ళకి సమ్మర్లో వచ్చేసి పుదీనా పెట్టాలి, అలాగే మామూలుగా వింటర్ కొద్దిగా క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, ఆ టైం అప్పుడు వీరికి కొత్తిమీర పెట్టాలన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. హాయ్ అండి, ఇది నెక్స్ట్ డే అనమాట. నేను డైలీ వీళ్ళకి ఫుడ్ గింజలు వేస్తాను, అలాగే వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు కూడా అలాగే వాటర్ చేంజ్ చేసి గింజలు పెడదామంటే చూసారు, ఇందులో ఒకటి గుడ్డు పెట్టేసింది. సో అదే చాలా సర్ప్రైజ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూసారు ఎంత చక్కగా పెట్టిందో. ఇంకా పొద్దున ఇలాగా చూసేటప్పటికి నేను చాలా షాక్ అయిపోయానండి. ఇంకా మా ఇంట్లో అందరికీ చూపించాను అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఫస్ట్ టైం అనమాట ఇలాగ చేతిలో పట్టుకోవటం వీళ్ళ ఎగ్స్ని. అసలు ఈ ఎగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట నాకు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇప్పుడైతే దీనికి ఏదో ఒకటి చేయాలని ఇంకా చూస్తున్నాను అనమాట. ఒక గిన్నె తీసుకొని దాని సీడ్స్ ఉంటాయి కదా, అవి తినే సీడ్స్, ఆ ఫుడ్లోనే ఇంకా ఈ ఎగ్ని పెడుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు టెంపరీగా ఇలా పెడుతున్నాను అనమాట. యాక్చువల్ అయితే దీనికి ఒక చిన్న కుండలాగా పెట్టి అందులో పెట్టాలండి. సో ఇప్పుడైతే అది లేదు, ఉండాలి కానీ లోపల ఎక్కడుందో వెతకాలన్నమాట. సామాన్లో చాలా నెలల క్రితం తెచ్చారు అవి, బర్డ్స్ తెచ్చినప్పుడే మా వారు, కానీ అది యూజ్ చేయకుండా లోపల పెట్టేశాను అనమాట. ఎందుకులే వీళ్ళకి ఇప్పుడే అని చెప్పేసి. సో ఇప్పుడు అది చూడాలి ఎక్కడుందో. ఇప్పుడైతే ప్రజెంట్ ఇందులో గిన్నెలో పెడుతున్నాను అనమాట. సో పెట్టేసి ఇంకా వెతుకుతాను ఎక్కడుందో అది, దాంట్లో పెడదామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ వీళ్ళ కోసం కొత్తిమీర తెప్పించి మళ్ళీ కొద్దిగా పెడుతున్నానండి. మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. సో ఈరోజు ఎలా ఉంది ఎగ్ చూద్దామని వెళ్తే అక్కడ పగిలిపోయింది అనమాట, కింద పడి ఉంది ఎగ్. ఇంకా తీసుకొచ్చి ఇందులో పెట్టి చూస్తున్నాను. అసలు చాలా బాధ అనిపించిందండి, ఎంత మంచిగా ఉందో ఎగ్ పగిలిపోయింది అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను అనమాట నేను. ఇంకా కుండ బాగా వెతికి చూస్తే ఎలాగో అలా దొరికింది. చూడండి, ఇలా హోల్ చేసి పెట్టాను. ఇంకా ఈ హోల్లో కొద్దిగా పేపర్స్ని కట్ చేసి వేసాను అనమాట. యాక్చువల్ అయితే కొద్దిగా గడ్డి వేయాలి, ఎండు గడ్డి అంటారు కదా, సో అది పెట్టాలి. పెడితే వాళ్ళకి ఎగ్ పెట్టేది కదా, వాళ్ళకి సేఫ్టీ అనిపించి ఇంకా చక్కగా అందులో పెడతాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు గడ్డి ప్రజెంట్ ఎక్కడ లేదు, అంటే ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడ ఉంటుందో తెలియక ఇంకా పేపర్స్ని కట్ చేసి వేసేసాను. ఇదిగోండి, సెకండ్ డేకి ఇంకో ఎగ్ పెట్టింది అనమాట. ఇంకా ఎగ్ ఇంకా చక్కగా ఇందులో స్టోర్ చేసి పెడుతున్నాను. ఇంకా ఎలా ఉండిద్దో ఏంటో, ఇది కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. ఒక ఎగ్ అయితే పగిలిపోయింది, ఇప్పుడైతే ఇది సెకండ్ ఎగ్ అనమాట. ఇందులో పెడుతున్నాను, మరి ఇది ఎలా రియాక్ట్ అయ్యిందో ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాము పెట్టి. ఇంకా కుండ లోపల పెట్టిన తర్వాత ఇంకా అలాగే చూస్తూ ఉందన్నమాట. తర్వాత ఇంకా కొన్ని పేపర్స్ పెద్దవి కట్ చేసి పెడుతున్నాను. అవి కూడా కావాలనుకుంటే అదే కట్ చేసుకుని అందులో వేసుకుంటుంది కదా అని చెప్పేసి. సో తర్వాత అయితే ఇంకా చూస్తున్నాను అనమాట. నేను సైలెంట్గా లోపల వెళ్ళి కర్టెన్ వెనుక నుంచుని చూస్తున్నాను, దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఇదిగోండి, ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, లోపల వెళ్ళి చూసుకుంటుంది అనమాట అంతా.
నేను హోల్ పెట్టాను కదా, అది లోపలికి బయటికి రావటానికి ఆ హోల్ కొద్దిగా చిన్నగా అయిందేమో, ఆ మూతితో కొద్దిగా పెద్దగా చేసుకుందనమాట హోల్ని. ఇంకా ఎగ్ లోపల ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి మేము చూస్తున్నాం అన్నమాట, ఫ్లాష్ లైట్ పెట్టి ఫోన్ది. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత బాగుందో. ఎల్లో వైట్ కలర్ చాలా బాగుంది చూస్తుంటే. ఇలాగా ఇప్పుడే ఏం తెలియటం లేదండి, ఇంకా 10 to 15 days ఉంటే అప్పుడు తెలుస్తుంది అనుకుంటా. అందులో కొద్దిగా చేంజెస్ అనేవి వస్తాయి, అప్పుడు చూడొచ్చు. తర్వాత నేను మొన్న జున్నుపాలు చేశాను కదండి, చేసి అందరికీ షేర్ చేశాను కదా మా ఫ్లోర్లో వాళ్ళందరికీ. సో వాళ్ళు కూడా ఈరోజు తెచ్చుకున్నారట. సో కాకపోతే ఈవిడ అసలు వాటర్ అనేది యూస్ చేయలేదంట, యూస్ చేయకుండా చేశాను. చూడండి మీరు చెప్పినట్టు అన్నీ వేశాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అని చెప్పింది. అంటే నేనే చెప్పానండి, నేను కొద్దిగా వాటర్ని వేశాను, మీరు వాటర్ వేయకుండా వేసి చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ మీకు తెలుస్తుంది. గట్టిగా ఉంటుంది, నాకు అలా ఇష్టం ఉండదు, కొద్దిగా జ్యూసీగా ఇష్టం అని ఇలా చేశానని చెప్పాను. సో ఇప్పుడైతే చేసి పంపించిందనమాట. సో ఈరోజు వచ్చేసి 4th డే అనమాట. ఇంకా 3 days నుంచి నేను అసలు చూడటం లేదండి ఎగ్స్ పెట్టిందా లేదా అని చెప్పేసి. ఈరోజు చూద్దామని చెప్పేసి వచ్చి చూసేసరికి అసలు నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానో చూడండి. ఎక్స్ట్రాగా ఇంకా 2 eggs పెట్టేసింది, మొత్తం ఇప్పుడు 3 eggs అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా అయిపోయాను, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో చూద్దాము ఇది ఎలా పెరిగిద్దో ఏంటో అని చెప్పేసి చాలా క్యూరియాసిటీగా ఉంది నాకైతే. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇవి ఇట్లా ఎగ్స్ పెడతాయని చెప్పేసి. ఇదే అనమాట ఫస్ట్ టైము నాకు. అసలు షాక్లో ఉన్నాను నేనైతే. ఏదో ఒకటో రెండో పెట్టిద్ది అనుకున్నాను, కానీ ఇలాగా ఒకేసారి 3 eggs వచ్చేసాయి. అంటే ముందు ఒక ఎగ్ పగిలిపోయింది కదా, మొత్తం 4 eggs పెట్టిందనమాట. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు, కనిపిస్తున్నాయి కదా 3 eggs. ఇలా చూపిస్తుంటే అది ఎక్కడో వచ్చి పొడిచిద్దో అని భయం వేస్తుంది. ఇదిగోండి చూసారా, అది ఎలా వచ్చి చెక్ చేసుకుంటుందో, ఏమైనా తీసుకున్నామో ఏమో అని చెప్పేసి ఎగ్స్ని చెక్ చేసుకుంటుంది. చూడండి ఎలా చూసుకుంటుందో. మా అపార్ట్మెంట్లో పీజన్స్ ఉన్నాయి కదా, వాటి ఎగ్స్ని కూడా వీడియోలో పెట్టాను, చూపించాను మీకు. పీజన్స్ ఎగ్స్ కొద్దిగా లావు ఉంటాయి, సో ఇవి చిన్నవి కాబట్టి దీని ఎగ్స్ కొద్దిగా చిన్న సైజులో ఉన్నాయి. పీజన్స్ ఎగ్స్ని చూశాను, ఇప్పుడు ఈ బర్డ్స్ ఎగ్స్ని కూడా చూశాను. సో ఈరోజైతే మంచి సింపుల్ రెసిపీస్తో మంచి హెల్దీ థాలీని ప్రిపేర్ చేస్తున్నానండి. సో చూడండి, ముందైతే ఇవి స్టీమ్ చేసుకున్న వెజ్జెస్ పెట్టాను, తర్వాత ఒక ఎగ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా రైస్ తీసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే పొటాటో ఫ్రై వేస్తున్నాను. పొటాటో ఫ్రై కొద్దిగా చేసినప్పుడైతే తొందరగా అయిపోయిందండి, ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొద్దిగా మిగిలిద్ది అనమాట. ఈరోజు అయితే త్వరగా అయిపోయింది. ఇదిగోండి ఇది పొటాటో ఫ్రై అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర పప్పు చేశాను. సో అది కూడా చాలా టేస్ట్గా ఉంది. సో ఆకుకూర పప్పు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉలవచారు చేశానండి. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను, అయినా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా వచ్చింది.
ఉలవచారు తింటే చాలా మంచిది, చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా ఫైబర్ ఉంటుంది. సో ఐరన్ కూడా చాలా ఉంటుంది అనమాట, చాలా హెల్దీ. తర్వాత ఇలా నిమ్మకాయని ఇలా పైన మొత్తము పిండుకొని రైస్కి, కర్రీస్కి, మొత్తం వెజ్జెస్కి మొత్తం ఇలాగ పైన మనం స్క్వీజ్ చేసుకొని తినేటప్పుడు ఇలా తినాలన్నమాట. అప్పుడు ఇందులో వైటమిన్ సి కూడా యాడ్ అయ్యి మనం తిన్న వైటమిన్స్, మినరల్స్ ఈ వైటమిన్ సితో కలిసి మనం తిన్నది బాగా వంట పట్టిద్ది అనమాట. మనం మంచిగా న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీలో అబ్జర్వ్ అయిపోయి హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఒక మంచి హెల్త్ టిప్ అనమాట మీకు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తా. బాయ్.